సినిమా అయిన మారుతి టాకీ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. మంచు లక్ష్మీ ప్రసన్న తెలుగు సినిమా పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా వెలిగిపోవటానికి అన్ని రకాల ఏర్పాట్లని పక్కాగా చేసుకుంటున్న ప్రాక్టికల్ స్టార్. పరిశ్రమలో మంచు ఫ్యామిలీకున్న పలుకుబడికి తన టాలెంట్ ని రంగరించి లక్ష్మీ ప్రసన్న చేస్తున్న ప్రయత్నాలు ఆశావాహంగానే కొనసాగుతున్నాయి. ఆ క్రమంలోనే ఆవిడ తాజాగా దొంగాట అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు త్వరలో. సో దొంగాట సినిమాకి సంబంధించిన ప్రచారాన్ని పరుగులు పెట్టించడం కోసం ఆవిడ ఓ వినూత్నమైన ఐడియాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. దొంగాట సినిమా కోసం మంచు లక్ష్మి తొలిసారిగా తన గొంతును సవరించుకున్నారు, అంటే పాట పాడారన్నమాట. ఈ మధ్య తెలుగు సినిమాల్లో చాలా మంది హీరోలు అప్పుడప్పుడు పాటలు పాడటం అనే సరదాని బాగానే తీర్చుకుంటున్నారు. హీరోలకి నేనేం తీసిపోతాను అని అనుకున్నారేమో మంచు లక్ష్మి. ఆవిడ కూడా ఒక పాటని ఆలపించేసి తెలుగు ప్రేక్షకుల మీద పడేశారు. రఘు కుంచే స్వరపరిచిన ఆ పాటని ఇటీవల ఆవిడ పాడారు. కాసేపటి క్రితమే యూట్యూబ్ లో ప్రేక్షకుల్ని పలకరించడానికి బయటకు వచ్చేసింది. ఆ పాట విన్న తర్వాత ఏమనిపించింది అంటే, మంచు లక్ష్మి పాడింది అన్న స్పెషాలిటీ తప్పించి మరో ప్రత్యేకత ఈ పాటలో ఏమీ లేదు అనిపించింది. కావున మంచు లక్ష్మిని కొంచెంగానో మొత్తంగానో విపరీతంగానో అభిమానించే వాళ్ళకి ఈ పాట నచ్చుద్ది. ఆవిడ అభిమానులు కాకుండా మిగతా వాళ్ళు ఈ పాట గురించి పెద్దగా పట్టించుకునే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇక ఈ పాటను ఆవిడ రాగయుక్తంగా పాడిందా లేదా అని జడ్జి చేయడానికి కింగ్ సినిమాలో బ్రహ్మానందం గారు అయితే కాదు కదా మనం. సో ఆ విషయాల గురించి మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. కాకపోతే ఈ పాట వింటుంటే ఆవిడ మామూలుగా పాడిన చరణాల కంటే మధ్యలో ఏయ్ ఓయ్ ఆ అంటూ ఇస్తున్న సౌండింగ్స్ అయితే కాస్త ముచ్చటగా అనిపిస్తున్నాయి. సింపుల్ గా ఇది మంచు లక్ష్మి గారు పాడిన తొలి పాటకు సంబంధించి అనిపిస్తున్న ఫీలింగ్. మరొకటంతా మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.